ఈరోజు రాజధాని గురించి జరుగుతున్న సమావేశాలు కానీ చర్చలు కానీ మనం ఒకటికొకటిగా పరిశీలించుకుంటూ పోతే కొంతవరకు గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు కానీ గవర్నమెంట్ చేస్తున్న విధి విధానాలు కానీ కొంతమంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ని రాజకీయంగా విమర్శిస్తున్నారే తప్ప అసలు గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఎవరు కూడా పూర్తిగా ఆలోచించట్లేదు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే రాజధాని గురించి మనం చర్చించినట్లయితే అసలు ఒక రాష్ట్రానికి లేదా ఒక దేశానికి క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడ ఉండాలి, క్యాపిటల్ సిటీ యొక్క లక్షణాలు ఏంటి, క్యాపిటల్ సిటీ వల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా కొంతవరకు ఆలోచించాల్సి దగ్గర అంశం ఇది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు క్యాపిటల్ గురించి అనేక రకాలైన చర్చలు జరిగాయి. క్యాపిటల్ అనేది ఏదైనా ఒక ప్రదేశాన్ని ఎంచుకునేటప్పుడు ఆ ప్రదేశానికి ఉన్న రిసోర్స్ అవైలబిలిటీని మనం చూసుకొని ఈ రిసోర్స్ అవైలబిలిటీ ఎంతవరకు న్యాయం చేస్తుంది ప్రజలకి అనేది కూడా గమనించాలి. గమనించిన తరువాతే రాజధాని డిసైడ్ చేయాలి. అయితే జనరల్గా రాజధాని పురాతన కాలం నుంచి కూడా ఈ ప్రదేశం రాజధాని అని ఏ దేశ రాజ్యాంగంలో కానీ లేదంటే చట్టాలలో కానీ ఆన్ స్టిల్ టుడే ఈ రోజుకి కూడా ఉండదు. కావాలంటే చూసుకోండి, భారత రాజ్యాంగంలో ఎంతసేపు కూడా ఏమని ఉంటుందంటే భారత భూభాగము దాని యొక్క పరిధి గురించి మొదటి భాగంలో ఉంటుంది. సెక్షన్ 1 నుంచి 4 వరకు. అయితే మన ఏపీ స్టేట్కి సంబంధించి ఏంటంటే విభజన చట్టంలో రాజధాని గురించి ఎట్లా చెప్పారంటే నిపుణుల సంఘం ఉంటుంది. సెక్షన్ 6లో క్లారిటీగా ఉంటుంది. విభజన చట్టంలో రాజధాని గురించి నిపుణుల సంఘం ఉంటుంది. ఆ నిపుణుల సంఘం అనేది ఒక ప్రాంతాన్ని డిసైడ్ చేసినప్పుడు కొన్ని రిసోర్స్ అవైలబిలిటీని బట్టి చేస్తుంది అని చెప్పేసి సెక్షన్ 6లో ఉంది. సో దీన్ని అనుసరించి ఏంటంటే ఇప్పుడు రాజధాని నగరం అనేది ఎట్లా ఉండాలి, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక విషయాలలో అత్యంత ఉన్నతమైన నగరంగా ఉండి వివాదాస్పదమైన నగరం కాకుండా చూసుకోవాలి. అది ఏ ప్రాంతమైనా కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ కోస్తా కావచ్చు, రాయలసీమ కావచ్చు, అదేవిధంగా ఇంకొన్ని ప్రాంతాలు అమరావతి కావచ్చు. సో ఇట్లా మనం చూసుకుంటే రాజధాని నగరం అనేది వివాదాస్పదం కాని నగరం కావాలి. అయితే ఇప్పుడు అమరావతి వివాదాస్పదమైన నగరమా? కాదు. చాలామంది ఏమనుకుంటారంటే రాజధాని తరలించారు అనుకుంటారు. రాజధాని ఎక్కడికి తరలిపోలేదు. రాజధాని ఏం చేశామంటే రాజధానిని విభజించి రాజధానిని అంటే తరలించిన ఏర్పాట్లు ఎట్టి పరిస్థితులు చేయలేదు. టు షేరింగ్ క్యాపిటల్స్ ఓన్లీ, అంతే. రాజధానిని అంటే అభివృద్ధిలో భాగంగా అభివృద్ధిని ఒక షేర్ చేసుకునే విధంగా చేసాం. అంతేగాని రాజధాని తరలించాం అని చెప్పడం అనేది అది కరెక్ట్ అయిన అంశం కాదు. నెక్స్ట్ ఏంటంటే
ఇప్పుడు విశాఖపట్నం తీసుకున్నాం అనుకోండి. విశాఖపట్నం ఏదో ఒక దానికి ప్రాధాన్యతగా ఉండొచ్చు, కర్నూలు ఒక దానికి ప్రాధాన్యతగా ఉండొచ్చు, లేదంటే కర్నూలే కాదు, రాయలసీమలో ఏ ప్రాంతాన్ని నుంచినా నో ప్రాబ్లం, నాట్ ఓన్లీ కర్నూలు. కాకపోతే ఏంటంటే పురాతన కాలంలో మన కర్నూలు రాజధాని, హైకోర్టు గుంటూరులో ఉండేది. అందుకే ఏంటంటే అప్పుడు ఎలాగా రాజధానిగా ఉండేది కాబట్టి దాన్ని ఎంచడం జరిగింది జ్యుడిషియల్ క్యాపిటల్గా. లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ టైంలో అమరావతిని రాజధానిగా మనం ఎంచుకున్నాం కాబట్టి దానికి శంకుస్థాపన కూడా జరిగింది కాబట్టి లెజిస్లేటివ్ క్యాపిటల్. మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి వచ్చేసరికి ఏంటి, ఆలోచించి విశాఖపట్నాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది రాజకీయమా? నో, పాలిటిక్స్. ఇది అసలు పొలిటికల్ అఫైరే కాదు. దీన్ని రాజకీయంగా చూడడం కరెక్ట్ కాదు. అది మా పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ. అయితే జనరల్గా సబ్జెక్టులోకి ఒకసారి వెళ్ళినట్లయితే రాజధాని నగరం అనేది ఒకసారి ఒక సిటీ డెవలప్మెంట్ అయిందనుకోండి. డెవలప్మెంట్ అయినప్పుడు ఆ ఒక్క సిటీ డెవలప్మెంట్ అయినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో దాని ఎఫెక్ట్ కొడుతుంది. ఎలా కొడుతుందంటే ఇది ఎకనామిక్స్లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఆ సిటీకి పక్కన ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కదా, అవి కూడా ఏం చేస్తాయంటే అక్కడ ఉండే లేబర్ కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సిటీలోకి పోతాయి. దానివల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది కొన్ని రోజుల వరకు ఇబ్బంది పడవచ్చు. కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఉపాధిని కల్పించేది ఆ నగరమే. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. అయితే ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే నగరం అభివృద్ధి చెందుతుందో దానివల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలు అనేవి కూడా ల్యాండ్స్ ఏమైనా ఉంటే వాటికి హైలీ రేట్ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే పేద ప్రజలకి, పేద రైతులకి 1 సెంట్ కావచ్చు, ఒక 5 సెంట్లు కావచ్చు, వాళ్ళకున్న ల్యాండ్ని బట్టి వాల్యూ పెరుగుతుంది. సో దట్ ఈజ్ ఎ డెవలప్మెంట్, అంతే కదా. అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ హై పవర్ కమిటీ చేసినప్పుడు రెఫరెండం కూడా తీసుకుంది. రెఫరెండం తీసుకుని ఈ రాజధాని డిసైడ్ చేయడం జరిగింది. ఉట్టిగానే ఏదో అసెంబ్లీలో చెప్పిస్తే జరిగిపోలేదు. రెఫరెండం చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ, హై పవర్ కమిటీ, జనరల్గా నిపుణుల సంఘం ఏం చేసిందంటే ఇట్లా ఉండాలని చెప్పితే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే క్యాబినెట్ నిర్ణయంతో తీసుకొని దాన్ని అసెంబ్లీలో పెట్టింది, అంతే. నెక్స్ట్ రాజధాని ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల సమస్య ఏంటంటే, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ప్రాంతాలని మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ క్యాపిటల్ సిటీ మనకి. ఓల్డ్ డేస్లో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అయితే 1969 నుంచి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 2014 వరకు జరుగుతూ 2014లో స్టేట్ విడిపోయింది. ప్రాంతం విడిపోయిన తరువాత రాజధాని ఎవరికి వెళ్ళింది? తెలంగాణకు పోయింది. 10 సంవత్సరాలు ఉందంటే ఏదో ఒక రోజు మనకి తప్పనిసరిగా ఇబ్బంది కలుగుతుంది కదా. అలా కాకుండా ఆ రోజు హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, కర్నూలు ఉంది, విశాఖపట్నం ఉంది. ఈ 4-5 సిటీలలో ఎక్కడైనా ఒక దగ్గర లెజిస్లేటివ్ ఒక దగ్గర, ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర, జ్యుడిషియల్ ఒక దగ్గర ఇలా షేరింగ్ చేస్తే ఈరోజు మనకి యూజ్ అమౌంట్ అవ్వకుండా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? నువ్వేం చేయాలన్నా, నువ్వు ఎక్కడ షేరింగ్ చేయాలంటే తప్పనిసరిగా ఏపీలో కట్టాల్సిందే. అది సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ హాల్ కావచ్చు, హైకోర్టు కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనరల్గా ఆ రోజు మనం హైదరాబాద్ గురించి, హైదరాబాదులో అన్నీ పెట్టకుండా ఉంటే స్టేట్ కూడా విడిపోయి ఉండేది కాదు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా స్టేట్ విడిపోయేటప్పుడు, లేదంటే ఆంధ్ర నుంచి రాయలసీమ విడిపోవచ్చు,
రాయలసీమ నుంచి, లేదంటే మన మన కొన్ని ప్రాంతాలు విడిపోవచ్చు. ఇలా విడిపోయేటప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ పూజలు చేసి మళ్ళీ రాజధాని గురించి ప్రణాళికలు చేసి ఖర్చు పెట్టాల్సిన పని లేదు.